శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనం ఒక 2-3 నెలల క్రితం కంచి వీడియో సిరీస్ చేసుకోవడం జరిగింది. ఆ కంచి వీడియో సిరీస్ లాస్ట్ వీడియోలో నేను నెక్స్ట్ శ్రీరంగం, అరుణాచలం ఈ వీడియోస్ కూడా చేస్తాను అని చెప్పడం జరిగింది. కానీ టైం లేకపోవడం వల్ల ఆ వీడియోస్ ఇప్పటివరకు అప్లోడ్ చేయలేదు. ఇప్పటి నుండి ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఇక్కడి నుండి జంబుకేశ్వరం, శ్రీరంగం, అరుణాచలం, తంజావూరు బృహదీశ్వర ఆలయం ఈ వీడియోస్ అన్నీ ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తాను. ఇంతకుముందు అలా అయితే కంచి వీడియో సిరీస్ని ఆదరించారో ఇప్పుడు ఈ వీడియోస్ను కూడా అలాగే ఆదరించి మంచి రెస్పాన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ వీడియో వచ్చేసేటప్పటికి జంబుకేశ్వరం ఆలయం అండి. శ్రీరంగంలో ఉన్నటువంటి జంబుకేశ్వర ఆలయం, తర్వాత శ్రీరంగం, ఆ తర్వాత బృహదీశ్వర ఆలయం, ఆ తర్వాత అరుణాచలం ఆలయం, ఇలా ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తానండి. ఫస్ట్ అయితే నేను హైదరాబాద్ నుండి ట్రైన్లో వెళ్ళానండి. మార్నింగ్ 4కే లేచి రెడీ అయిపోయాను. 5 కల్లా రెడీ అయిపోయాను. బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని కాచిగూడ రైల్వే స్టేషన్లో నాకు మార్నింగ్ 6కి ట్రైన్ ఉంది, తిరుచిరపల్లి వరకు, అంటే తిరుచి వరకు. అక్కడ నుండి శ్రీరంగం వెళ్తాను అనమాట. నేను ట్రైన్ ఎక్కేసాను 6కి. ఇక్కడ నైట్ అయిపోయిందండి. నేను మార్నింగ్ 6కి ఎక్కాను కదా, నెక్స్ట్ డే మార్నింగ్ 2:30కి నా ట్రైన్ తిరుచిలో ఆగుతుందండి. నేను ఇక్కడ నైట్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం జరిగింది. లంచ్ బాక్స్ అనే వెబ్సైట్ నుండి ఆర్డర్ చేసుకున్నాను. నాకైతే ఏం నచ్చలేదండి అసలు. ఆయిల్ 300 పడిందండి. ఆయిల్లెస్ చపాతీలు ఒక 3 or 4 వచ్చాయి, చిన్నవి, అండ్ కొంచెం కర్రీ ఇచ్చారు. ఏమాత్రం బాగోలేదండి, నాకైతే అసలు నచ్చలేదు. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే స్విగ్గీ నుండి కానీ జొమాటో నుండి కానీ ఆర్డర్ చేసుకోండి. మీ ట్రైన్ యొక్క నెంబర్, పిఎన్ఆర్ ఇవన్నీ కనుక ఇస్తే వాళ్ళు మీ ట్రైన్ కరెక్ట్గా ఏ టైంకి అయితే వచ్చి పర్టికులర్ రైల్వే స్టేషన్లో ఆగుతుందో అప్పుడు వచ్చి ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోతారండి. అది బెటర్ ఆప్షన్. నాకు ఆ ఆప్షన్ తెలియదు, మా ఫ్రెండ్ తర్వాత చెప్పారు. సో మీరు ఆ ఆప్షన్ ఉపయోగించుకోండి, మంచిది. ఇలా ఐఆర్సిటీసీలో కానీ లేదంటే ప్రైవేట్ వెబ్సైట్స్లో నుంచి ఇలా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం కంటే అలా స్విగ్గీ నుండి ఆర్డర్ చేసుకుంటే చాలా బెటర్ అండి. నేను తిరుచిలో మార్నింగ్ 2:30కి ట్రైన్ దిగానండి. నాకు అక్కడ నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. నేను వేరే వాళ్ళని అడిగేసి హాట్స్పాట్ ఆన్ చేసుకొని అప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నాను. చాలా కష్టమైంది అక్కడ మాత్రం. నేను తిరుచి నుంచి శ్రీరంగం వరకు ర్యాపిడో బుక్ చేసుకున్నానండి. బైక్, ఆటో టూ మచ్ కాస్ట్ అండి, 500 అలా పడింది. బైక్ అయితే 130 అలా పడింది అంతే. ఇది కావేరీ నది. శ్రీరంగం ఎగ్జాక్ట్గా కావేరీ నది మధ్యలో ఉంటుందన్నమాట. అంటే కావేరీ నది 2 పాయలుగా విడిపోతుందండి, మళ్ళా కలుస్తుందన్నమాట. ఈ మధ్యలో ఉండే ఐలాండ్ సిటీ ఏదైతే ఉందో అది శ్రీరంగం అనమాట. ఇక్కడ రంగనాథ స్వామి వారు, అదేవిధంగా జంబుకేశ్వరం జలలింగేశ్వరుడు అయినటువంటి పరమేశ్వరుడు కొలువై ఉన్నారన్నమాట. చాలా గొప్పదండి శ్రీరంగం. శ్రీరంగం 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటండి, మొదటిది. ఈ శ్రీరంగం ఆలయాన్ని సాక్షాత్తు చిరంజీవి అయినటువంటి విభీషణుడు ప్రతిష్ఠించాడనమాట. శ్రీరామచంద్రుడు తన పరంపరాగతంగా వస్తున్నటువంటి రంగనాథ స్వామిని విభీషణుడికి ఇస్తే, విభీషణుడు లంకలో పెడదాం అనుకుంటాడు, కానీ అప్పటికే లంక చాలా అపవిత్రమైపోయి డెడ్ బాడీస్తో ఉంటుంది. కాబట్టి అంత అపవిత్రమైన ప్రదేశంలో స్వామివారిని ఎలా పెడదాము అని చెప్పేసి ఇక్కడ శ్రీరంగంలో పెట్టారనమాట. కనిపిస్తుంది కదా, అదే రాజగోపురము శ్రీరంగంది. ఇక్కడ నేను శ్రీరంగం రైల్వే స్టేషన్కి వెళ్ళాను అనమాట. గుడికి వెళ్ళలేదు డైరెక్ట్గా, ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకడు చెన్నై నుండి వస్తున్నాడు. వాడి కోసం అని చెప్పేసి నేను ఇక్కడ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను. వాడి ట్రైన్ 4:30కి వీడనమాట వచ్చేసాడు. మేమిద్దరం కలిసి కావేరీ నదికి వెళ్ళాము స్నానం చేద్దామని చెప్పేసి, కానీ అసలు ఏం బాగోలేదండి. సో అక్కడ నుండి వచ్చేసాము. ఇక్కడ రాజగోపురం పక్కనే ఉన్నాయి ఫ్రెష్ అవ్వడానికి. మేము అక్కడ ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ జంబుకేశ్వరం ఆలయానికి వెళ్ళడం జరిగింది. ఇది జంబుకేశ్వరం ఆలయం యొక్క ఫస్ట్ స్టార్టింగ్ గోపురం అనమాట, రాజగోపురం. స్టార్టింగ్ అంతా ఇలా ఉంది, కానీ లోపల చాలా నీట్గా ఉందండి. అంతా స్టార్టింగ్ ఆఫీసెస్, వెహికల్స్ పార్క్ చేసేసి ఐరన్ గ్రిల్స్తో, షాప్స్తో ఇలా పిచ్చి పిచ్చిగా ఉంది. బట్ లోపల అంతా చాలా నీట్గా ఉందండి. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే తమిళనాడు టెంపుల్స్ పేరుకే పెద్దవి, కానీ వాటిని సరిగ్గా మెయింటైన్ చేసి చావరు, ఎందుకంటే అందరూ నాస్తిక వెధవలు కదా ఇక్కడ పరిపాలించేదని అనుకున్నాను. కానీ శ్రీరంగం, జంబుకేశ్వరం ఆలయాలు మాత్రం చాలా శుభ్రంగా ఉన్నాయండి. అది మాత్రం నేను చెప్పగలను. మిగిలిన ఆలయాలు అయితే కంచిలో వరదరాజ పెరుమాళ ఆలయం, అదేవిధంగా
ఏకంబరేశ్వర స్వామి ఆలయాలు నీట్గా లేవు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. కానీ ఈ ఆలయాలు మటుకు చాలా శుభ్రంగా ఉన్నాయండి, ఎందుకో తెలియదు. ఇటువైపు గణేశుడు, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయి స్టార్టింగ్లో. ఇక్కడ నుండి అసలైన ఆలయం ప్రారంభం అవుతుందన్నమాట. అద్భుతమైనటువంటి దేవాలయం అండి. ఈ ఆలయానికి జంబుకేశ్వరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఏనుగులు దూరడానికి ఏమాత్రం అవకాశం లేకుండా కట్టారు కాబట్టి దీనికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది అని చెప్తారండి చాగంటి కోటేశ్వరరావు గారు. అదేవిధంగా జంబూ వృక్షం కింద స్వామివారి కొలువై ఉంటారు. జంబూ వృక్షం అంటే నేరేడు వృక్షం, ఆ వృక్షం కింద స్వామివారి కొలువై ఉంటారండి. సో అదొక ఆ విధంగా కూడా జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది అని అంటుంటారండి. ఇక్కడ అన్ని ఉద్యానవనాలు ఉన్నాయి స్వామివారివి. ఇక్కడ ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి పూచిన పువ్వులతో, బిలవదళాలతో వాటితోనే స్వామివారికి అర్చన జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. చాలా చక్కగా ఉందండి, చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. చక్కగా శివనామం వెనకాల వినిపిస్తుండగా అలా మేము గుళ్ళోకి వెళ్ళామండి. చాలా ప్లెజెంట్గా ఉంది. అలా వెనకాల ఏదైనా స్వామివారి నామం కనుక అలా నడుస్తుంటే మనకు కూడా భక్తిభావన కలుగుతుంది. అంతేగాని ఏవో పిచ్చి పిచ్చి పాటలు, గాయత్రి మంత్రాలు, ఇలాంటి మంత్రాలన్నీ డైరెక్ట్గా మైకుల్లో పెట్టేయకూడదండి. ఇలా ఏదైనా చిన్ని నామము, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, ఇలాంటి జనాలు అందరూ సామాన్యమైన జనాలకు కూడా వచ్చినటువంటివి ఏవైతే ఉన్నావో అవి పెడితే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ భక్తితో స్వామివారి దర్శనం చేసుకుంటారు కదా. చూడండి, ఆ ఆలయం అద్భుతంగా ఉందండి. చూడండి అసలు ఆ పిల్లర్స్ చూడండి, ఆ కార్వింగ్స్ కానీ, ఆ శిల్పకళ కానీ ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇక్కడ ఈ ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో అది స్వామివారి ఆలయం అనమాట. క్షమించాలి, పరమేశ్వరుడు ఆలయం అనమాట. ఇక్కడే అమ్మవారు, అఖిలాండేశ్వరి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఇది చూడండి అండి, ఆ పిల్లర్స్ అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. నాకు ఈ ఆలయంలో కల్లా ఆ 4 పిల్లర్స్ చాలా బాగా నచ్చాయండి. మేము ఫస్ట్ అయితే అమ్మవారి దర్శనం, అఖిలాండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చామండి. ఇక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారి చాలా 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 శక్తివంతమైన వారండి. ఎందుకంటే ఒకానొక సమయంలో అంటే ఆదిశంకరాచార్యుల వారు ఈ భూలోకంలో పర్యటించే సమయంలో అమ్మవారి శక్తి అసలు మన సామాన్యమైనటువంటి జనాలు తట్టుకోలేకపోయారు అన్నమాట. అప్పుడు శంకరాచార్యుల వారు ఏం చేశారంటే అమ్మవారి అధిక తేజస్సు ఏదైతే మనం తట్టుకోలేకపోతున్నామో ఆ అధిక తేజస్సుని తీసి శ్రీచక్ర తాటంకాలు చేయించి ఆ తాటంకాల్లో అమ్మవారి శక్తిని ప్రవేశపెట్టారనమాట. ఇప్పటికి కూడా కంచి కామకోట పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వారు ఇంత టైం పీరియడ్గా ఒకసారి అని చెప్పేసి ఆ తాటంకాలకు మళ్ళీ మెరుగుపట్టించి మళ్ళీ అమ్మవారికి అలంకరింపజేస్తారనమాట. రీసెంట్గా ఒక 2 months బ్యాక్ కూడా జరిగింది. ఇక్కడ మా ఫ్రెండ్ అక్కడ ఒక ఆయన అడుగుతున్నాడు అమ్మవారి మహిమల గురించి, ఆలయం గురించి. చాలా అద్భుతంగా ఉందండి. అసలు చూడండి ఎంత నీట్గా ఉందో. ఏ ఆలయం ఉందండి ఎంత నీట్గా అసలు. తమిళనాడులో, మన ఆంధ్రప్రదేశ్లో ఆలయాలు కూడా ఇంత నీట్గా ఉండవేమో మేబీ. ఆ తిరుపతి లాంటి కాకుండా చిన్న చిన్న ఆలయాలు అంటే కొంచెం పేరుగాంచిన ఆలయాలు. మేము మా దర్శనం అయిపోయిందండి. ఇక్కడ ఆలయం బయటే ఉన్న ఒక చిన్న హోటల్లో టిఫిన్ చేసాము. ఇక్కడ నుండి మేము డైరెక్ట్గా శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయానికి వెళ్ళలేదండి దర్శనానికి. ఇక్కడ నుండి ఉత్తమర్ కోయిల్ అని చెప్పేసి ఒక దేవాలయం ఉందండి. ఆ దేవాలయానికి కూడా దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ నుండి బస్సు ఉంది జంబుకేశ్వరం నుండి. ఇదే ఉత్తమర్ కోయిల్. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ఆలయంలో కొలువై ఉన్నారండి, వారి వారి దేవేరులతో సహా. జనరల్గా త్రిమూర్తులకు ఒకే దేవాలయం ఎక్కడ ఉండదు కదండి. అసలు త్రిమూర్తులు ఉన్నటువంటి దేవాలయాలు ఎక్కడ ఉండవు, బ్రహ్మకు అసలే ఉండవు దేవాలయాలు. అటువంటిది ఇక్కడ బ్రహ్మ కూడా కొలువై ఉన్నారండి. రంగనాథ స్వామి, పరమేశ్వరుడు, అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా కొలువై ఉన్నారు. ఇది బహుబిల్వ వృక్షం అండి. చాలా రేర్గా ఉంటుంది. ఇప్పుడైతే చాలా కామన్ అయిపోయింది, కానీ ఇంతకుముందు రోజుల్లో చాలా తక్కువ దొరికేది. జనరల్గా ఇలా జనాల చేతులకి అందితే వాటిని గిల్లేస్తుంటారు. అదృష్టం ఏంటంటే ఇక్కడ ఆ దరిద్రం లేదు. అసలు చెట్టు చాలా నీట్గా ఉంది. ఇక్కడ కూడా మా దర్శనం అయిపోయిందండి. తిరిగి మేము శ్రీరంగం వెళ్ళాము. ఇక నెక్స్ట్ వీడియోలో ఆ శ్రీరంగంలో మా దర్శనం ఎలా జరిగింది, ఆ గుడి దేవాలయం యొక్క అణువు మీకు చూపిస్తానండి. మొత్తం చాలా 2 రోజులు ఉండేసి నేను నీట్గా వీడియో తీసి పెట్టాను. ధన్యవాదాలు. శ్రీమాత.